నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో కేపీఐటీ టెక్నాలజీస్ గురించి ఫుల్ 360 డిగ్రీస్ అనాలిసిస్ చూద్దాం. ఫండమెంటల్, టెక్నికల్, కీ రిస్క్స్ అలాగే లేటెస్ట్ న్యూస్ అయితే చూద్దాం. కేపీఐటీ టెక్నాలజీస్ ఫస్ట్ కంపెనీ ఓవర్వ్యూ చూసుకుంటే 4 సెక్టార్స్లో అయితే బిజినెస్ చేస్తుంది. పవర్ ట్రైన్, అడాస్, కనెక్టివిటీ అండ్ డిజిటల్. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి పాజ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. కేపీఐటీ టెక్నాలజీస్ ఆటోమోటివ్ డొమైన్లో స్పెషలిస్ట్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో గ్లోబల్ క్లయింట్స్కి సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ హెల్త్ చూసుకుంటే FY 25-26 మెట్రిక్స్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇయర్ ఆన్ ఇయర్లో 12% గ్రోత్ అయితే ఉంది. ఫైనాన్షియల్ చూసుకుంటే రెవెన్యూ స్టడీగా పెరుగుతుంది, మార్జిన్ కూడా 25% మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఫైనాన్షియల్ హెల్త్ అయితే మాత్రం సూపర్గా అయితే ఉంది. నెక్స్ట్ వాల్యుయేషన్ అండ్ అదర్ కంపెనీస్తో మనం కంపేర్ చేసుకుంటే కేపీఐ టెక్ అనేది మంచిగా అయితే ఉంది. ప్రజెంట్ అయితే మనం కంపేర్ చేస్తున్నవి కూడా మీకు స్క్రీన్ మీద ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్ మనం కంపేర్ చేస్తే కేపీఐటీ అనేది ప్రీమియం వాల్యుయేషన్లో ఉంది. గ్రోత్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై అయితే ఉన్నాయి ప్రజెంట్. నెక్స్ట్ గ్రోత్ పొటెన్షియల్ చూసుకుంటే ఈవీ అడాప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈవీ అండ్ ఎస్డివి సెగ్మెంట్స్లో కేపీఐటీకి పెద్ద ఆపర్చునిటీ అయితే ఉంది. డీల్స్ పైప్లైన్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మీరు స్క్రీన్ మీద చూడండి, అవి పొటెన్షియల్ అనమాట గ్రోత్. నెక్స్ట్ రిస్క్ అనాలిసిస్ చూసుకుంటే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసాను చూడండి. రిస్క్లో మెయిన్ పాయింట్ ఆటో స్లోడౌన్ ఆర్ ప్రైసింగ్ ప్రెజర్ వల్ల మార్జిన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. మిగతావన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ మీకు ఫుల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ కొంచెం బాగా ఉండకపోవచ్చు, కానీ మీకు డేటా అయితే మాత్రం కరెక్ట్గా అయితే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇది మన ఛానల్లో ఇది సెకండ్ వీడియో. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే సిపిఎం కరెక్ట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1175లో అయితే ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై చూసుకుంటే 1563 ఉంది. 52 వీక్ లో చూసుకుంటే 1021 అయితే ఉంది. సపోర్ట్ చూసుకుంటే 1050 నుంచి 1000కి మధ్యలో మీకు సపోర్ట్ అయితే ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్. అలాగే రెసిస్టెన్స్ చూసుకుంటే 1350 నుంచి 1450 రెసిస్టెన్స్. అలాగే ఆర్ఎస్ఏ ఏమి న్యూట్రల్ ఉంది 48 దగ్గర. టెక్నికల్గా చూసుకుంటే స్టాక్ న్యూట్రల్ రేంజ్లో ఉంది. 1050 సపోర్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. అది ఒకసారి అయితే మీరు చెక్ చేయండి, అలాగే అది మార్క్ చేసుకొని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ రీసెంట్ న్యూస్ చూసుకుంటే Q1 FY 26లో మనకి $241 డీల్ అయితే విన్ అయింది. అలాగే EBITD వచ్చేసి 21% అయితే ఉంది పాజిటివ్. మనకి JSW మోటార్స్ పార్ట్నర్షిప్ ఒకటి ఉంది, అది పాజిటివ్. అలాగే మిగతావన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా JSW మోటార్స్తో పార్ట్నర్షిప్ అయితే చేశారు. ఇది స్టాక్ సెంటిమెంట్కి పాజిటివ్ న్యూస్ అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ బాగాను న్యూస్లో అయితే. నెక్స్ట్ పియర్ కంపారిజన్ చూసుకుంటే ఇందాక వాల్యుయేషన్లో అయితే మనం చూసాం, సేమ్ అవే కంపెనీస్. పియర్స్లో కంపేర్ చేస్తే కేపీఐటీ స్పెషలిస్ట్ ప్లేయర్ స్ట్రాంగ్ నీచ్లో ఉంది ప్రజెంట్ అయితే. మీరు ఎక్కడ డౌట్ అయితే పడవసరం లేదు. ఫైనల్గా కేపీఐటీ టెక్నాలజీ సమ్మరీ చూసుకుంటే స్ట్రాంగ్ ఈవీ అండ్ ఎస్డివి ఫోకస్ అయితే ఉంది. స్టేబుల్గా EBITD వచ్చేసి 21% అయితే మార్జిన్స్ అయితే పెరిగాయి. ప్రీమియం వాల్యుయేషన్లో ఉంది. అలాగే లాంగ్ టర్మ్కి మంచి పొటెన్షియల్ స్టాక్ అయితే అవుతుంది. ఫైనల్గా నా ఒపీనియన్ కూడా చెప్తాను కేపీఐటీ టెక్నాలజీస్ గురించి. ఓవరాల్గా స్ట్రాంగ్ ఫ్యూచరిస్టిక్ స్టాక్. ఈవీ ఎరాలో గ్రోత్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మంచిగా ఫ్యూచర్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, చాలా బెస్ట్ అయితే అనుకుంటున్నాను. కానీ మీరు మంచిగా కీ పాయింట్స్లో అయితే ఎంట్రీ అవ్వాలి డిప్స్లోని. అయితే ఫైనల్గా కేపీఐటీ టెక్నాలజీస్ గురించి మనం 360 డిగ్రీస్ అనాలిసిస్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం ఏ స్టాక్ మీద 360 డిగ్రీస్ అనాలిసిస్ చేద్దాం అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్లో అయితే చెప్పండి. సరే, అయితే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.